ఆగండ్రా, అబద్ధాలు ఆడడం కాదు, ఇప్పుడు నిజం చెప్పండిరా. మీరు ఈ సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, అడుగుతున్నా కదా, చెప్పండిరా. సించాను, మేమందరం వెళ్తున్నాం కానీ నువ్వు మాత్రం వెళ్ళట్లేదు. ఇదిగో నేనొచ్చేసి మా అమ్మ వాళ్ళతోని గోవా వెళ్తున్నాను. గోవా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను అక్కడ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మామిడి పళ్ళు అన్నీ తినేస్తాను. మామిడి పళ్ళు చెట్లకి బోల్డ్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మామిడి పళ్ళు తినేస్తాను నేను. నేను కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా అన్నయ్యలు హైదరాబాద్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగేస్తాను. నేను సూపర్గా ఎంజాయ్ చేస్తాం. వావ్! నేనైతే మాత్రం దుబాయ్ వెళ్తాను. మా అమ్మ నాన్న వచ్చేసి ఈ హాలిడేస్కి నన్ను దుబాయ్ తీసుకెళ్తా అన్నారు. అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సూపర్గా ఉంటుంది. అక్కడ నేను చాలా కొనుక్కుంటా. ఓ, నేనెక్కడికి వెళ్తున్నాను? నువ్వెక్కడికి వెళ్తావు? ఎప్పట్లానే మళ్ళీ నువ్వు ఇంట్లోనే ఉంటావు. రేయ్ బుద్ధోడా, నువ్వు అలా మాట్లాడుకో. నీకంటే మంచి ప్లేస్లకి నేను వెళ్తాను. ఇదిగో ఇప్పుడు మొత్తం మేము డిసైడ్ ఇంకా చేసుకోలేదు. ఒక్కసారి మేము డిసైడ్ చేసుకున్నామంటే మాత్రం మా మాట ఎవరు వినరు. అర్థమవుతుందా? అంత బాగా డిసైడ్ చేసుకుంటాం. సరేరా, మీ అందరితో ఛాలెంజ్ కాస్తున్నాను. ఇగోండి, మీ అందరికంటే ది బెస్ట్ ప్లేస్ కి వెళ్తాను. మా అవెంజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఖచ్చితంగా నా కోసం ఏమన్నా చేస్తారు. వెళ్ళండిరా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి. నేను కూడా చూపించి మీ అందరికి ఫోటోలు పంపిస్తా. ఓకేనా? అప్పుడు మీకు తెలుస్తుంది సించాన్ పవర్ ఏంటో. సరే, వెళ్ళొస్తా ఇక. ఇప్పుడు మీకు ఉంటది. నేను తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ అయితే మొత్తం వెయ్యాలి. ఎందుకంటే నేను మొత్తం తిరిగేస్తా కాబట్టి. లెట్స్ గో. ఈసారి అయితే నన్ను ఎవరు కూడా ఆపలేరు. వీళ్ళు నా ముందే చాలా ఇంత షో చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నారని, నేను వెళ్ళనని నన్ను ఏడిపిస్తున్నారు. ఇది ఏమన్నా కరెక్ట్గా ఉందో చెప్పండి. నేనైతే దీన్ని అస్సలు ఒప్పుకోను. మా ధను అన్న ఉన్నాడే, అస్సలు కూడా నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు. నేను ఎప్పటి నుంచో ఎన్నో అడుగుతాను, కానీ ఎక్కడ అడిగినా కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళడు. అంతే. ఎవరిది? రే సించాన్, నా ఫోన్ పట్టుకెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఎక్కడున్నావు? ధను అన్నా, నీ గురించే మాట్లాడుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ బుద్ధుగారి దగ్గర ఉన్నాను. ఇగో వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్క ఊరు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కనీసం నువ్వు నన్ను ఒక్కసారి కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు. అందుకే నీ పైన నాకు నమ్మకం లేదనే నా పని నేను చూసుకుంటున్నా. ఉంటా నేను మరి. బాయ్. ఓకే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళావు. ఎంత అడిగితే ఏంటి చెప్పు, ఏం ప్రయోజనం కూడా లేదు. ఓకే బాయ్. ఎక్స్ట్రా చాలు కానీ ఇంటికి రా. నేను నీతో మరి మాట్లాడను, అయిపోయింది, కట్ చేసేసాను. ఇప్పుడు మనం తొందరగా మన అవెంజర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సమాజానికి సేవ చేసి చేసి అలిసిపోయారంట. ఆ టైంలో వెళ్ళి మంచిగా ట్రిప్కి వెళ్ళి వెకేషన్లో ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోతా. ఇప్పుడు ఆ ధను అనతో నాకు పని ఉండదు. ఓకే, మనం లోపలికి వెళ్ళి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకుందాం. నెక్స్ట్ ట్రిప్ ప్లానింగ్ ఏంటని చూద్దాం. అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. సరే, మనం ఇప్పుడే వెళ్ళి నువ్వు అన్నట్టుగా వాళ్ళ ఆట కట్టిద్దాం. ఏంటి ఈ హల్క్ మామ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు, ఇక్కడే మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఈ హల్క్ మామ ఎక్కడి నుంచి మాట్లాడినా ఇంత గట్టిగా బేస్ వస్తుంది ఏంటి? సరే, ఒకసారి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ట్రిప్ గురించి అయి ఉంటుంది. ఒకసారి మనమైతే వెళ్ళి విందాం. ఓకే, ఎక్కడున్నారు? అదిగోండి, అమ్మా, ఐరన్ మ్యాన్ హల్క్ ఇద్దరు కలిపి ఏదో డిస్కషన్. అరే అదేంటి, దాని ముందుగా వచ్చేసి ఏదో ఒక టెలిపోర్ట్లా ఉంది చూడ్డానికి. ఓరి నాయన, ఏం మాట్లాడుతున్నారు వింతకిల్లు? అరే, ఇక్కడ ఏదో జరుగుతుంది కొత్తగా, ఒకసారి మనం విందాం. ఎస్ హల్క్, ఇప్పుడు మన ప్లానింగ్ మొత్తం నీకు చెప్తాను చూడు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ టెలిపోర్ట్ ద్వారా మనమైతే ఇక్కడి నుంచి ఆ మిస్టీరియస్ ఎడారిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం నార్మల్ గా వెళ్ళాలంటే అక్కడికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అది అంత దూరం కాబట్టి. అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. అందుకే రాత్రి పగలు కష్టపడి ఈ టెలిపోర్ట్ నేను తయారు చేశాను. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది సాయంత్రం అయ్యేలోపు, అదే చీకటి పడేలోపు మనం లోపల నుంచి వెళ్ళిపోవాలి. సూర్యరశ్మి తగలపోతే ఈ టెలిపోర్ట్ అసలు పనిచేయదు. అందుకే ఇప్పుడే మనం తొందరగా బయలుదేరదాం. డైరెక్ట్ గా మనమైతే ఆ ఎడారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. హల్క్, ఇక నువ్వు ముందుగా వెళ్ళు. సరే, తొందరగా వెళ్తాను. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ పని పడదాం.
వాళ్ళని వదిలిపెట్టే ఛాన్సే లేదు. వస్తున్నాడ్రా బుల్లోడా, కాచుకోండ్రా, మీ మొగుడు వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం కూడా బయలుదేరాలి. వాడు చాలా పెద్ద దుష్టుడు. ఆ ఎడారిలో వాడు ఏం చేస్తున్నాడంటే మీకే తెలుస్తుంది కదా, చూస్తారు కదా. మనం తొందరగా అరే సూర్యుడు నో సూర్యుడు వచ్చి సడన్ గా కనబడకుండా మాయమైపోయాడు. సో తొందరగా సూర్యుడు వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడే మనం తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో, వీళ్ళు ట్రిప్ కి వెళ్తున్నట్టుగా ఉన్నారు. అది సూపర్. వీళ్ళందరూ ఎడారికి వెళ్ళడానికి ఇది ఎంచుకున్నారనమాట ఈ మిషన్. లెట్స్ గో. అరే ఎక్కడికి వచ్చాను నేను? అరే మొత్తం ఎర్రమట్టిలా ఉందేంటిది? అరే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి నేను వచ్చానని తెలిస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ బూమ్ బ్యాంగ్ చేస్తారు. వెంటనే మనమైతే వీళ్ళు కనబడకుండా మెల్లగా వెళ్దాం. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూద్దాం. హల్క్, నాకు తెలిసి ఇక్కడున్న దగ్గరలో ఉన్న కొండపైన అయితే వాడు ఉండొచ్చు. మనం తొందరగా వెళ్ళి వాడిని నాశనం చేయాలి, లేకపోతే మన ప్రపంచానికి చాలా ముప్పు. నువ్వు వెళ్ళు. సరే, నేను ముందుగా వెళ్ళి నీకు సిగ్నల్ ఇస్తాను. అక్కడ అంతా ఓకే అంటే అప్పుడు నువ్వు రా. ఎందుకంటే వాళ్ళందరూ చచ్చేది నా చేతిలోనే. ఇక్కడ జరుగుతున్నది వచ్చేసి చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ మనం దీన్ని ఆపకపోతే మన ప్రపంచమే నాశనమైపోతుంది. అందుకే ఆ దుర్మార్గులందరినీ ఇప్పుడు అంతం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడేదో దారి ఉంది. నాకు తెలిసి వాళ్ళందరూ దీని లోపలే ఉండొచ్చు. ఇదిగోండి, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. ఈ ప్రదేశంలో ఉన్నారని మనకిది సంకేతం. ఇక్కడే ఎక్కడో ఉన్నారు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం వచ్చినట్టు ఎవ్వరికి కూడా తెలియకుండా ఉండాలి. మన కెమెరాస్ లో పడిన ప్రకారం వాడు ఇక్కడికి వచ్చాడు. వాడికి ఇప్పుడు నేను ఈ స్టంట్ గన్తో షాక్ ఇస్తాను. వాడు మళ్ళీ దీంతో కొట్టినంత వరకు కోలుకోలేడు, కదలను కూడా కదలలేడు. సూపర్ తొందరగా చెయ్యండి. నువ్వు కంగారు పడకు, మొత్తం నేను చేస్తా కదా. మన పనికి ఎవడైనా అడ్డొస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆ దున్నపోతు ఇటువైపే వస్తుంది. వాడు వచ్చినప్పుడు వాడికి చూపిస్తా. అయిపోయి వచ్చావా? ఇదిగోరా. అయిపోయింది, వీడి పనే అయిపోయింది. అరే మళ్ళీ లేస్తున్నాడు. వీడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం కొట్టినా కూడా లేస్తున్నాడు. వీడిలో చాలా శక్తి ఉంది. వీడిని లేవకుండా మనం కొట్టి పడేయాలి అంతే. రేయ్, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఎందుకంటే ఇది మా సామ్రాజ్యం. అయిపోయింది కానీ పని. వీడిని పక్కన పడేయండి. ఇదిగోండి, వీడిని తొందరగా తీసుకెళ్లి మన కేజ్లో పడేయండి. వీడు అస్సలు కదలలేడు. వీడికి మెలకు వచ్చినా కూడా కదలలేడు. తొందరగా వెళ్ళండి. ఇంకా ఎవడో వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బాస్ మీరు తొందరగా ఈ పని చెయ్యండి. మేము వీన్ని కేజ్లో పడేస్తాం. హల్క్ వెళ్ళి ఇప్పటికే చాలా సమయం అయింది, కానీ హల్క్ ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. సరే, మనమే తొందరగా వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి నాకు తెలిసి ఈ కొండలపైనే ఉంటారనుకుంటున్నాను. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది దుర్మార్గులు కొన్ని డేంజరస్ రోబోట్స్ ని కనిపెట్టడానికి చూస్తున్నారు. అవి ఎంత డేంజర్ అంటే అవి చాలా చాలా డేంజర్. అవి మనిషి కంటే చాలా ఘోరంగా థింక్ చేస్తాయి. ఒకవేళ అవి గనక మన ప్రపంచంలోకి వచ్చాయంటే మనుషులు ఎవ్వరిని కూడా బతకనివ్వవు, అందరినీ చంపేస్తాయి. ఎందుకంటే వాటి డామినేషన్ ఎక్కువైపోతుంది. దాన్ని ఇప్పుడే ఆపాలని నేను అక్కడి నుంచి టెలిపోర్ట్ కనిపెట్టి ఇక్కడ వరకు వచ్చాను. ఇదిగోండి, ఇందులోనే నాకు తెలిసి ఆ పని జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దుర్మార్గులు ఇందులోనే ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన పవర్ ఏంటో చూపించాలి. ఒక్కొక్కడితో ఆడేసుకుంటా ఆట. ఈ హల్క్ ఎటువైపు వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏం పని చేస్తాడో కూడా తెలీదు. క్లియర్ గా ఇక్కడైతే ఈ లోపలే ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ హల్క్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇందాక వాడు, ఇప్పుడు నువ్వు.